ఆలోచిస్తున్నారు? ఊగితేనే గాని ఉపాయాలు రావు, ఆడిస్తేనే కానీ ఐడియాలు రావు. ఎనాసిన్ 4 విధాలుగా పనిచేస్తుంది, నేను 2 విధాలుగా పనిచేస్తాను. 1 బొడ్డులో కత్తె, 2 బుర్రలో మెదడ. రై అడదిరా. చూడు. హలో, వెంటనే వస్తున్నా. సరేనయ్యా, నువ్వు చెప్పిన మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు. కానీ మునీర్ భాయ్, నిత్యానదాన సత్రంలో మాత్రం బాంబు పెట్టేందుకు నువ్వు చెప్పిన రేటు గిట్టదయ్యా. మొన్నటికి మొన్న రాజధాని ఎక్స్ప్రెస్ లో బాంబు పెడితే నువ్వు 25 లక్షలు ఇచ్చావు. మరి నాకేం మిగిలింది? అలుపు ఆయాసం తప్ప. నేను చెప్పేది కొంచెం ఆలోచించుకోవా, చాలా లాస్లో ఉన్నాను. పిల్లాడికి పీసు మిఠాయి కూడా కొనుక్కోనే పొజిషన్లో ఉన్నానయ్యా. అసలు రేటు పెంచు. ఓకే, 1 crore. డబ్బు కోసమేనా మీ చింత? మార్గదర్శి ఉన్నది మీ చెంత. రే సన్నాసులో, ఆయుధాలన్నీ వేళ్ళకి ఎక్కిచ్చే మన కుక్కడపల్లి కాటేజీలోకి చేర్చండి. మేము ఆఫీసులో ఉంటాం, పని పూర్తంగానే అక్కడ ఫోన్ చేయండి. రండి. पान पराग पान मसाला पान पराग पान मसाला पान पराग पान मसाला पान पराग पान అయ్యా ఎస్పీ గారు బాధ మర్చిపోవటానికి పాడుకుంటున్నానండి. ఈ పోతరాజు గడు ఎక్కడ చచ్చాడో ఏమిటో తెలియట్లేదు.
ఆ ఎస్ఐ గడేమో మన వాళ్ళందరినీ పట్టుకున్నాడు అదేనయ్యా నీ పెళ్ళం ఫోటోలు తీసింది. సమయానికి ఆ మినిస్టర్ గాడేమో వరి బీజం ఆపరేషన్ అంటూ అమెరికా వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రామ రామ జయ రామ పరాత్పర రావణ సంకర రణధీరా అంటూ చక్క భజన చేద్దాం. సిగ్గు లేకపోతే సరి ఏం చేద్దాం అంట. ఎల్లవయా ఎల్లో నీ పెళ్ళాం ఆ ఫోటోలు వార్తలు పేపర్లోకి ఇవ్వకముందే అతను చించేసేయి. మొగుణ్ణి వదిలేసిన దానికి మొహాన బొట్టెందుకే? అతిదేవుణ్ణి వదిలేసి పసుపు తాడుంచుకున్నావా? ఆ అబ్బాయికి మీకు కనెక్షన్ ఏంటి? చెప్పా చెప్పా. రేణుకమ్మ గారు ఫోన్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. అందరం సెల్లు పడి. హలో, నేను వస్తున్నాను. జరిగింది రిపోర్ట్ రాసివ్వండి. ఆ ఎస్పీ సంగతి నేను చూస్తాను. జరిగిన దానికి నేను పిల్లలు తప్ప వేరే సాక్ష్యం లేదు. కోర్టు బ్రతికేది సాక్ష్యాలతో. తన మీద కక్షతో మేము అబద్ధాలు చెప్తున్నామని వాడు కోర్టు నమ్మిస్తాడు. తలెత్తుకుని వాడు, తలదించుకుని నేను కోర్టు మెట్లు దిగాల్సి వస్తుంది. ఆ సెల్లో వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఏమయ్యారు? సార్, ఎస్పీ గారు వచ్చి విడిపించి తీసుకెళ్లారు. ఎస్పీ గారు వచ్చి విడిపించుకు తీసుకెళ్ళాడా? ప్రాణాలకు తెగించి నేను వాళ్ళని అరెస్ట్ చేస్తే, ఎఫ్ఐఆర్ రాసి లోపల పారేస్తే విడిపించకపోవటానికి వాడేవడరా? ఎఫ్ఐఆర్ చించేశాడు సార్. హోమ్ మినిస్టర్ గారి రికమెండేషన్ అని మా నోళ్ళు మోయించాడు. ఎస్ఐ గారు వచ్చేదాకా ఆగమన్నా సార్. ఆఫ్టర్ ఆల్ పడేసి నేను ఎస్పీ అని మా చంప పగలగొట్టాడు సార్. అవును సార్, చాలా చండాలంగా తిట్టాడు. మా బస్తీలో కూడా అలా తిట్టుకో, బండ బూతులు. మాకే సిగ్గేసింది. పంతులో ఏం చేద్దామయ్యా? పోనీ పని చేద్దాం, ఆశలు కూడా ఓపెన్ చేసి ఆ ఖైదీలందరిని వదిలేద్దాం. సార్ వెళ్ళవయ్యా, వెళ్ళి తాళంది. సార్. వెళ్ళు, వెళ్ళమంటుంటే. అలే, నువ్వేం చేస్తావు నాన్న? వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకురా. అలాగే సార్. నమస్కారం సార్. నువ్వేం చేసావయ్యా? బస్ స్టాండ్ లో మూటలు నొక్కాను సార్. మన ఎస్పీ గారి కంటే వీడేనయ్యో. వెళ్ళండి వెళ్ళండి, హ్యాపీగా నొక్కుంటూ వెళ్ళండి వెళ్ళండి. ఆగనయ్యా సార్, తమరు కోపంలో ఉన్నారు. సెల్లో ఉన్న ఖైదీల్ని ఇలా వదిలివేయటం భావ్యమా? ఎస్పీ గారు వాళ్ళని వదిలివేయడం భావ్యమా? పంతులు, దేశాన్ని మింగే వాళ్ళనే వదిలినప్పుడు వీళ్ళు ఎందుకయ్యా? అరే, ఇంకా ఇక్కడే ఉన్నారంట. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా హ్యాపీగా వెళ్ళండి. ఓకే, ఓర్నట్టు ఆ తుపాకులు తీసుకెళ్లి లోపల బిరువాళ్ళ పడండి అయ్యా. రండి. ఆ కిటికీ రెక్కలేసేయండి రా. ఫైల్స్ క్లోజ్ చేయండి. స్టేషన్ కి సెలవులు ఇచ్చేసా. హాలిడేస్. టైం లేదు, హాలిడేస్ టైం రా. రండి రండి. అలీ 202 రావయ్యా. ఎంజాయ్ చెయ్యాలి మనం. ఇది హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. రండి రండి రండి.